అందరికీ జై భీమ్ జై భారత్. ఈరోజు మనము పోక్స్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. పోక్స్ యాక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే 18 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్స్గానే క్యాలిక్యులేట్ చేస్తారు. చిల్డ్రన్ ఇక్కడ అబ్బాయిలు కానీ అమ్మాయిలకి జనరల్ న్యూట్రల్ చట్టం ఇది. ఎవరైతే బాధింపబడిన పిల్లలు ఉంటారో ఆ పిల్లల వివరాలు అనేవి కూడా ఇక్కడ బయటికి చెప్పరు. ఇక్కడ ఈ కోర్ట్స్ అనేవి కూడా స్పెషల్ కోర్ట్స్, పోక్సో కోర్ట్స్ అనేది సపరేట్ ఉంటాయి. ఆ కోర్ట్స్ అనేది సపరేట్గా డీల్ చేస్తాయి ఈ కేసులు అనేవి కూడా. ఎవరైతే బాధింపబడిన విక్టిమ్స్ ఆ పిల్లలు ఉంటారో ఆ పిల్లల డీటెయిల్స్ అనేవి ఎక్కడ పబ్లిక్ చేయరు. ఇక్కడ ఎవరైతే 18 సంవత్సరాల లోపల నిండిన పిల్లలు ఎవరైతే ఉంటారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరిలో ఎవరైనా సరే వాళ్ళు సెక్సువల్ అఫెన్స్కి గురైనా, సెక్సువల్ హరాస్మెంట్ వాళ్ళపైన జరిగినా, ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్ చేసింటారో వాళ్ళకి చట్టపరమైన శిక్షలు ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ మైనర్ అబ్బాయితో కానీ మైనర్ అమ్మాయితో కానీ రిలేషన్షిప్లో ఉండి లైక్ వాళ్ళతో సెక్సువల్గా ఇంటిమేట్ అయినా, ఒకవేళ వాళ్ళ కన్సెంట్ ఇచ్చి కూడా వాళ్ళ అనుమతి తీసుకుని కూడా సెక్సువల్గా వాళ్ళతో ఇంటిమేట్ అయినా కూడా పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ దాన్ని పోక్సో కిందకనే క్యాలిక్యులేట్ చేసుకుని పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ పోక్సో యాక్ట్ అనేది చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. మన ఇండియన్ లా సిస్టంలో సివియర్ కేసెస్లో అండ్ మోస్ట్ డెత్ పెనాల్టీ వరకు ఇచ్చే కేసు ఏదైనా ఉందంటే అది మనకు పోక్స్ యాక్ట్ అని చెప్పొచ్చు. అండ్ పోక్స్ యాక్ట్ ఒకటి, డ్రగ్స్ కేసు ఒకటి చాలా సివియర్ పనిష్మెంట్స్ అని ఉంటాయి. చాలా సీరియస్ అఫెన్సెస్ ఇవి. ఇక్కడ ముఖ్యంగా పోక్స్ యాక్ట్ గురించి ఏంటంటే 18 సంవత్సరాల నిండని అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే, ఆంటీ కానీ అంకుల్ కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే మైనర్ బాలికలతో కానీ మైనర్ అబ్బాయిలతో కానీ సెక్సువల్గా ఇంటిమేట్ అయినా, సెక్సువల్ హరాస్మెంట్ చేసినా, పోర్నోగ్రఫీ ఫొటోస్ ఏమైనా చూపించినా, వాళ్ళు వీళ్ళ ఫోన్లో మాట్లాడినా, ఫోన్లో ఇరిటేషన్ చేసినా, వాళ్ళని ఫాలో అయినా కూడా ఎక్కడైనా కూడా ఇలాంటి కార్యకలాపాలు జరిపినా కూడా వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అప్ టు 3 years నుండి డెత్ పెనాల్టీ వరకు ఈ పోక్సో యాక్ట్లో పనిష్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పోక్సో యాక్ట్ అనేది అప్లికేబుల్ అయిందంటే, పోక్సో యాక్ట్ కానీ పడింది అనుకో జీవితం ఖతమైనట్టే. ఇక్కడ ముఖ్యంగా అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకవేళ ప్రేమించే విషయంలో కానీ అమ్మాయి వయసు అనేది జాగ్రత్తగా చూసుకోవాలా. ఒకవేళ అమ్మాయి మైనర్ అయిందనుకో, ఆ అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకుని సెక్సువల్గా నువ్వు కలిసినట్టయితే, ఆ అమ్మాయి పర్మిషన్ ఇచ్చినా కూడా నువ్వు సెక్సువల్గా కలిసినా అంటే మీకు పోక్సో యాక్ట్ అనేది అప్లై అవుతుంది. పోక్సో యాక్ట్ అనేది చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ అంకులు అమ్మాయితో సెక్సువల్ రిలేషన్ కోసం మైనర్ అమ్మాయితో మాట్లాడినా అది పోక్సో యాక్ట్ అని అప్లికేబుల్ అవుతుంది. ఒక ఆంటీ ఒక మైనర్ అబ్బాయితో సెక్సువల్ అఫెన్సెస్ గురించి మాట్లాడినా, సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా ఆ ఆంటీకి కూడా ఇక్కడ పోక్సో యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ పోక్సో యాక్ట్లో చాలా సివియర్ పనిష్మెంట్స్ అని ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలు కూడా ఒక మైనర్ అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇన్ కేసు ఆ అమ్మాయి తరపు బంధువులు కానీ ఎవరైనా కానీ ఒకవేళ సెక్సువల్గా ఆ అమ్మాయికి హరాస్మెంట్ జరిగినా, ఒకవేళ సెక్సువల్గా మీరు ఇంటర్ కోర్స్ అయినా, ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినట్టయితే మీకు 24 hours ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. మీకు